ఇక రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను సుప్రీంలో సవాల్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రేపు సీనియర్ న్యాయవాదులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఆ మేరకే జీవోను తీసుకొచ్చింది. సో ఆ జీవో ప్రకారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ఎన్నికల ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి ఆటంకంగా మారినటువంటి ఈ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆ సీనియర్ కౌన్సిల్ మెంబర్లతో, సీనియర్ అడ్వకేట్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే పిసిసి ప్రెసిడెంట్ కూడా ఢిల్లీకి వెళ్లారు, సీనియర్ న్యాయవాదులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి నిర్ణయించినటువంటి నేపథ్యంలో రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ మేరకు రేపు ఢిల్లీకి వెళ్లబోతా ఉన్నారు. ఢిల్లీలో రేపు అభిషేక్ మను సింఘ్వితో సహా సిద్ధార్థ్ దవే, అదేవిధంగా పలువురు సీనియర్ న్యాయవాదులతో ఆయన చర్చించబోతా ఉన్నారు. లీగాలిటీస్ ఏమున్నాయి, అసలు సాధించే విధంగా, స్టే వేకెట్ చేసే విధంగా, బలమైనటువంటి వాదనలు వినిపించే విధంగా అవసరమైనటువంటి కేసులు ఏమున్నాయి, రెఫరెన్సెస్ ఏమున్నాయి అనేటువంటి దానిపైన కులంకషంగా చర్చించి న్యాయవాదులతో సుదీర్ఘంగా చర్చలు జరపబోతా ఉన్నారు. సో ఫైనల్ గా డోర్స్ అన్ని కూడా క్లోజ్ అయ్యేంత వరకు కూడా న్యాయ పోరాటం అయితే చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. పెద్ద ఎత్తున హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఆ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకొని ఆ మేరకు సుప్రీంకోర్టులో వేసేందుకు సంసిద్ధమై రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి న్యాయ నిపుణులతో చర్చించబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.